5 రోజుల పాటు ఎంత భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయకుడిని చివరి రోజు నిమజ్జనం రోజు కూడా అంతే భక్తి శ్రద్ధలతో సాగనంపాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసి తాండూరు ప్రజలందరూ చూసే విధంగా వినాయకుడిని నిమజ్జనం చేయాలని ఒక సంకల్పంతో ఈ వినాయక చవితి వినాయకుని కేంద్రంగా మన హిందూ బంధువులందరం సంఘటితం అవ్వాలి. హిందువులకి ఏదైనా ఉపద్రవం జరిగితే ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని ఒక ఛత్రపతి శివాజీలాగా, ఒక స్వామి వివేకానందలాగా, ఒక మహారాణా ప్రతాప్ లాగా, మీ ఆడపిల్లల కూతుర్ని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రాణి రుద్రమదేవిలాగా తయారు చేసి హిందూ ధర్మాన్ని రక్షించడానికి మీ పిల్లల్ని వెనక ముందు ఆలోచించరాదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు కనుక మీ పిల్లలకి అట్లాంటి విద్యను కానీ అట్లాంటి స్ఫురణను కానీ మనం నేర్పకపోతే రాబోయే రోజుల్లో హిందూ ధర్మం అనేది ఉండకుండా పోతుంది. మన పిల్లలకు అట్లాంటి శక్తి లేకుండా పోతుంది. కాబట్టి మీ పిల్లలకు సాంప్రదాయాలు నేర్పండి, మీ పిల్లలకు హిందూ ధర్మం పట్ల అవగాహన నేర్పండి, మీ పిల్లలకు బొట్టు కట్టు పెట్టుకునే విధంగా మంచి విద్యాబుద్ధులు నేర్పండి. అప్పుడే రాబోయే రోజుల్లో మన సాంప్రదాయాలు, మన హిందూ ధర్మం అనేది ఉంటుంది. కాబట్టి మీరు పెద్దలు ఈ విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకొని పిల్లలకందరికి మంచి సాంప్రదాయాలు నేర్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉత్సవ సమితి వారు తొందరగా వేలం నిర్వహించి తొందరగా నిమజ్జనం చేసే విధంగా మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు ఇక్కడ రామ్ మందిర్లో 9:30కు ప్రతి శనివారం 9:30కు మహాఆరతి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వాళ్ళు అక్కడ వెళ్ళి హిందూ ధర్మానికి జరుగుతున్న మహాఆరతి కార్యక్రమం భాగంలో అవగాహన కూడా వస్తుంది, సంఘటితం పెరుగుతాయి. కాబట్టి హిందూ వాహిని ఉంది, బజరంగ్ దళ్ ఉంది, అలాగే విశ్వ హిందూ పరిషత్ ఉంది. ఇవన్నీ ఏదైనా ఒక సంస్థలో RSS ఉంది, ఇట్లాంటి ఏదో ఒక సంస్థలో పాల్గొని ఆ సంస్థలో చేరి హిందూ ధర్మం పట్ల మనం యొక్క అవగాహనను పెంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక సంస్థలో ఖచ్చితంగా హిందూ యువతన్నమేనికి ఏదో ఒక ఖచ్చితంగా ఒక సంస్థలో ఉండాలి. ఆ విధంగా మీరు కృషి చేయాలి. జై శ్రీరామ్.